ఉమ్మడి మెదక్ జిల్లాలోని 3 జిల్లాలకు మహిళా కలెక్టర్లే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాకు ప్రావీణ్య, మెదక్ జిల్లాకు ప్రతిమా సింగ్, సిద్దిపేటకు హైమావతి ఉన్నారు. ఇక సంగారెడ్డి అదనపు కలెక్టర్గా మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్గా ఉమాహారతి బాధ్యతల్లో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఒక్కరోజు మొక్కుబడిగా చేసే కార్యక్రమం కాదని, సమాన అవకాశాలతో మహిళలను నిరంతరం ప్రోత్సహించడమని అంటున్న మహిళా కలెక్టర్లతో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలిసారిగా 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ 3 జిల్లాలు కూడా మహిళా కలెక్టర్లు వచ్చారు. అదేవిధంగా నారాయణఖేడ్ సబ్ కలెక్టర్గా ఉమాహారతి కూడా వచ్చారు. వారు ముగ్గురు కూడా మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్లీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ యూనియన్స్ సమక్షంలో అండ్ ఎంప్లాయీస్ అందరికీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు ప్రభుత్వ ఇచ్చిన కార్యాచరణ మన 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కూడా విమెన్స్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ థీమ్గా పెట్టుకున్నాము. ఆ థీమ్లో మనం విమెన్స్కి కావాల్సిన హెల్త్ చెకప్ ఏదైతే ఉందో అది, అలానే వాళ్ళకి కావాల్సిన అడిషనల్ సౌకర్యాలు మన సఖీ సెంటర్లో, భరోసా సెంటర్లో ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మీరు ఏ విధంగా చూసారు? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాక్చువల్లీ యాజ్ మై ఒపీనియన్ ఇదే మనకి మహిళా దినోత్సవం అంటే ఒక డే కాదు, ఇది ఎవ్రీ డే మనం దానికోసం పని చేస్తున్నాము. ఎస్పెషలీ జిల్లా ప్రశాసనలో ఉన్నప్పుడు స్పెసిఫిక్గా మనం దాని మీద ఫోకస్ చేస్తున్నాము. ఎవ్రీ డే ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాము, మహిళలకి ఎక్కువ పార్టిసిపేషన్ ఎలా ఉండాలి, వీళ్ళకి సౌకర్యాలు ఎట్లా కల్పించాలి. సో ఎవ్రీ డే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. జస్ట్ వన్ డే వీఆర్ సెలబ్రేటింగ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఈచ్ అండ్ every field. That is more important. Effort starting this year for financial inclusion of all the women employees gaani, SHG women gaani, Anganwadi teachers gaani, plus girl students ki kuda to cover under Sukanya Samriddhi Yojana so that they have a financial backing. నారాయణఖేడ్ మీరు అన్నట్టు ఇంకా డెవలప్మెంట్ రావాల్సిన ఏరియా. మహిళలు అన్ని రంగాల్లో కూడా కృషి చేస్తున్నారు. బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మనం మహిళా దినోత్సవం అంటే ఇప్పటివరకు మహిళలు చేసిన ప్రోగ్రెస్, అచీవ్మెంట్స్ని గుర్తిస్తూ ఇంకా ర్యాపిడ్గా, ఇంకా ఫాస్ట్గా ప్రోగ్రెస్ చేయడానికి సంకల్పంతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మహిళలు నారాయణఖేడ్లో కూడా చాలా ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. SHG మేళాస్ పెడితే వస్తున్నారు. CM కప్ మనం ప్రతిష్టాత్మకంగా చేసుకున్న దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. స్కీమ్లో ప్రతి ప్రోగ్రాంలో విమెన్ మీద స్పెషల్గా ఫోకస్ పెట్టి విమెన్ ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేస్తాం. సొసైటీలో ఇప్పటికే చాలా చేంజ్ వచ్చింది. బట్ ఇట్ ఈస్ అ కలెక్టివ్ ఎఫర్ట్. మహిళల కృషి కోసమే కాకుండా ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ, మెన్ అండ్ విమెన్ కలిసి దీనికోసము కృషి చేయాలి. అండ్ వచ్చే జనరేషన్స్కి ఈక్వాలిటీ అనేది చిన్నప్పటి నుంచే నేర్పిస్తే మనము ఫ్యూచర్లో ఇట్లాంటి ఇష్యూస్ రావు. మొత్తం మీద చూసుకున్నప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముగ్గురు కూడా మాట్లాడిన దాని ప్రకారం వివక్షత అనేది రూపుమాపాలి. అదేవిధంగా రానున్న తరాలకి దీన్ని విధంగా అందరూ సమానమే, పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఒక తర్ఫీదు శిక్షణ ఇవ్వాలని కూడా వీరు కోరే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, మెదక్ నుంచి.